ఆగల్లా ఎందుకే? ఓ బయటకి వెళ్ళి వచ్చినా అని కాలు కడుకొని లోపల రమ్మంటావా? నేనేం దొక్కలేదే. నేను నిన్ను ఆగమన్నది ఏదో తొక్కొచ్చినావని కాదు, నిన్ను ఒకటి అడగాలి. నేను సీరియల్ రైకల్ తప్ప ఏది అడిగినా మంచిదని అడిగిగా. రేవతి దగ్గరకు పోయి వస్తున్నావు. నేనెవరి దగ్గరికి పోడింది? పొలం కాడికి పోయేస్తున్నా. నేను పొలం కాడికి ఎందుకు పోయినా అని అడుగుతలేను, ఎవరి దగ్గరకు పోయినావు అని అడుగుతున్నా. నీ అనుమానం మరలవండ. నేనెవరి దగ్గరికి పోయేస్తానే. ఆహా, నువ్వు ఎవరి దగ్గరికి పోందే ఇంత పొద్దెక్కదాకా ఇంటికి రాలేదా? నేను పొలం కాడికి వెళ్ళి ఇంటికి రాగా నల్లపిల్లి ఎదురైంది. అందుకే 4 నిమిషాలు ఆగి వచ్చేసరికి ఆలస్యమైంది. నల్లపిల్ల అడ్డం వచ్చిందా నాయనవా, లేక నాగరానితో ముచ్చట పెట్టి వచ్చినవా? నాగరానా? అదోవలే. అది నీయసోంటిదే. అది నువ్వు దొరికిన రోజు మీ ఇద్దరు సంగతి చెప్తా. నాకు నీ ఒక్కదాంతో నేగలేకనే తలపానం తోకలకు వస్తుంది. నేను దాన్ని తెచ్చి ఏడేడా పెట్టుకుంటానే. అంటే నేను నీకు అంత బరువు అవుతున్నానా? బరువు కాదే బంగారం. ముందు నాకు ఆకలి అవుతుంది, అన్నం పెడుగుదా. ఈ జట్ట మొక్కమోడు ఫోన్ రాగానే బయటికి ఎందుకు పోయిండు? ఎవరితో మాట్లాడుతుండు? ఏందేమో తలుపు సాటుకెళ్ళి ఉంటున్నావు. నేనేం వింటున్నా? ఆకిట్లో సప్పుడైందని వచ్చి చూస్తున్నా. ఆకిట్లా సప్పుడు అయిందని వింటున్నావు. నా మీద అనుమానం కొద్ది తింటున్నావు, నాకు బాగా తెలుసు. కానీ నీ మీద నాకేం అనుమానం? అన్ని గ్రంథ ఒక్క మాటలు మాట్లాడుతావు. నా మీద ఏ అనుమానం లేకపోతే దొంగపాలు తాగిన పిల్లి లెక్క చెవులు నిక్కబెట్టి ఇటే వింటున్నావేందే? ఏహే, నేను ఎందుకు సాపుతా? సాపానికి నావేమన్నా ఎన్ని చోళ్ళు అనుకున్నావా? నీ చూడనీకే మంచి చెవులే, కానీ ఏదన్నా విననీకి ఏనుగు చెవుల కంటే పెద్ద చెవులు. సాల్తి చెప్పి నేను ఎవరితో మాట్లాడుతున్నాను అని విననీకే వచ్చినావు కదా. అవును, ఈయన నీకే వచ్చిన. నువ్వు ఫోన్ ఇచ్చిన బయటకు ఎందుకు వచ్చినావు? అన్నీ ఉండి మాట్లాడవచ్చు కదా. ఎవరితో ఫోన్ చేసిందని కదా బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. అయ్యో దేవుడా, నా కోల్ చేస్తారా ఆడోళ్ళు? ఆడోళ్ళు చెయ్యండి, గడప దాటి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు? గడప దాటి బయటకు వస్తే ఆడోళ్ళతో మాట్లాడినట్టేనా? ఇంట్లో సిగ్నల్ రాలేదని బయటకు వచ్చి మాట్లాడుతున్నా. సిగ్నల్ రాక బయటకు వచ్చినావా? నీ రంకు నాకెడ తెలుస్తాను బయటకు వచ్చినావా? ఇది ఎక్కడ పాపమే? చెవులు నిక్క పెట్టుకొని మరీ వింటున్నావు కదనే. ఏమో, నాకేమి వినవల్లే. నువ్వు యువతలు నలుగుతున్నావో ఏమో. నేనవుతుంది నలుగుకున్నానే తపాలా మగం దానా. దా నంబర్ చూడు. ఏమో, లావణ్య అని పేరు లక్ష్మణ్ని ఫిట్ చేసుకున్నావేమో. ఈ కోస పాడుగాను నా ఫోన్లో ఆడోళ్ళ నంబర్లే లేవే. అవునా? అయితే నంబర్కి ఫోన్ చేయి, అవతల ఎవరు మాట్లాడతారో చూస్తా. ఆ గొంతిన దాకా ఈ గెంతుడు ఆగేటట్టు లేవు కదా. హలో హలో, ఏం లేదు బావా, పొలం కాడ పనుండే అందుకే రాలేదు. ఇంతకెందుకు ఫోన్ చేసినావే? అరే ఇంకా గౌడుకు కళ్ళు చెప్పమంటివి కదరా, నువ్వు వస్తే పోదామని చూస్తున్నా. ఏమైందిరా ఇంకొస్తలేవు? సరే బావా, వస్తున్నా. ఇప్పటికైనా నమ్ముతావా? నీ అనుమానం తినాలి కాదు. ఏమో, నమ్మేటట్టు లేదు, ఇక నమ్మక తప్పదుగా. ఏమో ఇక నువ్వు నీ అనుమానం నీకే తెలియాలి. అరే ఏడి వీడు వస్తాడు, ఇంకా వస్తలేడు. అగో వస్తుండు కదా. ఏమైందిరా ఇంతకించి వెళ్తలేవేమో? నీ పెన్నా మెననిస్తలేదా ఏంది? అది ఒకటే తక్కువైంది. చెప్పకుండా పానమ్మాయి చెప్తే పానమ్మాయి అన్నట్టు అయింది నా బాధ. పానమ్మ ఎంత బాధ, నీకేమొచ్చిందిరా? ఏం చెప్పాలి నా బాధ? కొండ నాలుగు మంది వేసుకుంటే ఉన్న నాలుగు కూర్చుంది అన్నట్టు. ఇంటికి జరంత లేటు పోతే ఇవన్నీ దాకా యువతి దగ్గరికి వేయించినామని అంటది. సరిపోయింది. ఫోన్ వచ్చి ఏదైనా బయటికి వస్తే చెవులు నిక్క పెట్టుకొని దర్వాజా ఆటుకొచ్చి ఉంటుంది. అంటే అనుమానం మారా? అనుమానం అని అంత మెల్లగంట వేందే బావా, అనుమానమే. అప్పుడే భూమిలోకి వెళ్ళిన ఉల్లిగడ్డ లేకుంటావు, నీ మీదేమనుమానం రా? ఏమోనే బావా, నా మీద ఎందుకు అనుమానం పడుతుందో నాకు తెలుస్తలేదు. ఏ ఊకోరా బొమ్మరిది, అది ప్రేమ కావచ్చు, అనుమానం అని ఎందుకు అనుకుంటావురా? ప్రేమనా? గంజిల బట్టి ఏం కాదు. ప్రేమ అంటే అర్థం చేసుకోవాలి కానీ అపార్థం చేసుకోవచ్చు బావా. అయితే మే తీరా మరి గౌడు కళ్ళు చెప్పిన
పోదామా మరి? ఇప్పుడే మొద్దే, అప్పటి వరకు పోదాం కానీ నేను ఇంటికి పోతా. మళ్ళీ జరంత ఆలస్యం అయింది అనుకో, మళ్ళీ యువతి దగ్గర వినవంటే. సరే తీరా, నేను గా రాజుగారి దగ్గర వేస్తా, పైసలు ఇవ్వాలాడు నాకు. సరే తీయే పోయిరా. ఈ రాజుగాడు పైసలు ఇచ్చేదాకా నా చుట్టూ ఆడు తిరిగిండు. వానికి పైసలు ఇచ్చి వాని చుట్టూ నేను తిరుగుడు ఉంది కదా, వీడు దొరకడు ఊరుకడు. ఇలా ఇట్లా నాకు కోడిని తెచ్చుకొని దాన్ని కోసుకొని తినాలి. రోజు తినక చాలా వద్దు అవుతుంది. ఇది ఎట్లా చేసి ఒక కోడిని కొయ్యాలి, దాన్ని తినాలి. అగు వాంతానికి నేను పోదామంటే వాడే నా దగ్గరికి వస్తుంది కదా. అవురా రాజు, ఇంకా పైసలు అయిపోతే ఏ మా ఇష్టమే. ఇవి ఎప్పుడు ఇస్తావురా? తీసుకున్నప్పుడు 3 రోజులకి ఇస్తా అని తీసుకుంటుంది, 3 నెలలు అయినా ఇవ్వకపోతుంది. ఇట్లా మందుల మానం తీస్తే నీ పైసలు వస్తాయి. అని ఈ వడ్ల పైసలు రాగానే మా ఇష్టమే. 300కు ఈ వడ్ల పైసలు పడదా కాగన్నారా? తీసుకున్న వాయిదాకి ఇస్తే మంచిగా అనిపిస్తుంది. ఇట్లా వేస్తే చేతిలో ఉప్పు కూడా పెట్టారా వాళ్ళు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చేతిలో ఉప్పు పెట్టాలంటే అంటే ఏమన్నట్టు? లచ్చలు లచ్చలు తీసుకుంటున్నా కడుతున్నా, కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా గిట్ట అన్నారు. నువ్వెంత? నీ 300 పిసాద్ ఎంత? అయితే పారేరా నా 300. పారేస్తానే నీ 300. రేపు పొద్దుగా ఇంటికి వచ్చి తీసుకో. నీ 300 నుంచి ఏమన్నా నేను బంగ్లా కడుతున్నా, బామంతి కడుతున్నా. బాబో రేపు పొద్దుగా ఇస్తా నీ 300. వస్తపోరా, రేపు పొద్దుగా వస్తా. కొడుకు పొద్దున అనగా పోయిండు, ఎవరి దగ్గర పోయిండో ఏమో, ఇంకా ఇంటికి అత్తలేడు. ఆగు, దొంగలు వాటి ఇంట్లో పోలీసులు వచ్చి ఇంకినట్టు నువ్వేందో నన్ను దేవులాడుతున్నావు. ఇంటికా? నువ్వు లక్ష్మణ్ దగ్గర పోతా అని చెప్పి యువత లావణ్య దగ్గర పోయినావు కదా. లావణ్యనా? మనూళ్ళ లావణ్యోలే, నాకు ఏ లావణ్య తెలియదు. మన ఊర్లో కాకపోతే పక్క ఊర్లో ఉంటది, నువ్వు దాని దగ్గరికి పోయినావు కదా. మనూళ్ళే పక్క పొంటి ఇంట్లోకే నేను పోను, ఇంకా పక్కలే పోతానా? పోయినావు చూస్తే తెలుస్తలేదా? నీ అవా, నేను ఏదైనా చెప్తేనే చక్కగా తెలియదు నీకు, ఇంకా చూస్తేం తెలుస్తుంది? ఇగో ఈ ఎంటిక చూస్తే తెలుస్తలేదా? ఎవరిది ఎంటిక? ఎవరిదో ఎందుకు అయి ఉంటది? అది నాదే అయి ఉంటది. నీ ఎంటిక గింత పెద్దగా ఎందుకు ఉంటది? ఆడోళ్ళు వేషం వేసినావా? ఆడోళ్ళకి ఎంటికలు పెంచుకుంటున్నావా? నేను పెంచుకోలేదే, అది ఎంత పెద్ద ఉందంటే అవ్వ తోడు, నాదైతే కాదు. నేను అదే అడుగుతున్నా, ఇది నీది కానప్పుడు ఇంకెవరిది? నువ్వెవరితో అంటుకున్నావు కాబట్టి దాని ఇంటికి వచ్చి నిన్ను అంటుకుంది. నిజం చెప్పు. ఏదో గాలికి వచ్చి అంటుకోవచ్చు, దానికి ఇంత రాజంతం చేయాలా? గాలికి వచ్చింది గాలికే పోవాలి, గట్టిగా వచ్చి నిన్ను చుట్టుకుంటదా? చెప్పు. చెప్పకుంటే ఇటుపకాయదం ఇచ్చి మా అవ్వగారి ఇంటికి పోతా. ఈ ఇంటికి ఓల్దో కాదే, ఇది నీదేనే. ఏంది నాదా? అయితే నా ఇంటికి ఒకటి పీకి దీని అంత ఉందో లేదో చూస్తా, లేకపోతే చల్లని వాళ్ళ ఇంటికి చంపుతా. 2 ఒక్కరితే ఉన్నాయి, అయితే ఇది నాదే. ఒక్కంత లేకపోతే వేరేటలో అవుతుందా? నీ అనుమానం ఆగులవోను, ఏడ దొరికినవే నాకు. పొద్దుగలనేమైనా మళ్ళీ కడుపునింటో గలగల అంటుంది. అగో ఇవన్ దాకానే గాలిపటం వల్ల గాలి తిరిగినావు, మళ్ళీ ఎడిగిపోతాను. నేనా లండన్ పోతున్నా, వస్తావా? అబ్బా లండన్ ఎట్లా ఫేజర్లు పెట్టుకుని వస్తా. లండన్ అంటే హెలికాప్టర్ ఎక్కువ పోయేది, అదే ఎలకమ్మకున్నా దొడ్డికి పోతున్నాను. చీ, జట్ట మొక్కపోడు దొడ్డికని బాత్రూమ్ పోయి గింతసేపు అవుతుంది ఇంకా అత్తలేడండి. ఏం చెప్తాను చూస్తా. ఇంకొక బాత్రూమ్ ఏం చేస్తుండు? ఇంకొకటి ఎవరితో చాటింగ్ చేస్తుండు? ఏం చేస్తున్నావు బాత్రూమ్ లా? నేనా సిరగోని ఆడుతున్నా. ఆహా అట్లనా? వెళ్ళు, నువ్వు ఫస్ట్ బయటకు వెళ్ళు. ఏందే బాత్రూమ్ లో కూడా ప్రశాంతంగా కూర్చొని నన్ను వెళ్ళు, నువ్వు ఫస్ట్ బయటకు వెళ్ళు. ఏందే ఏమో బయటకు వెళ్ళమన్నావు? లోపల ఎవరితో చాటింగ్ చేస్తున్నావు? నేను ఎవరితో చాటింగ్ చేస్తున్నానే, రీల్స్ చూస్తున్నా. రీల్స్ చూస్తున్నావా? రితికతో చాటింగ్ చేస్తున్నావా? రితికనా? అదోలే.
అది ఎవరితో నాకు తెలియదు కానీ నువ్వు దాంతోనే చాటింగ్ చేస్తున్నావు. నేను వాళ్ళతో చాటింగ్ చేస్తానే, అయినా నీకు అంత అనుమానం ఎందుకు నా మీద? నువ్వు బాత్రూమ్ లోకి పోయి ఫోన్ చూస్తే అనుమానం రాక ఆవలింతలు వస్తాయా? నీతో నేగుడు కంటే అయ్యమ్మ దగ్గర పోయి నూనెల కాగుడు మంచిది కదనే. నాది అనుమానం కాదయ్యా, జాగ్రత్త. నీ జాగ్రత్త కాదే, నన్ను రోట్లేకి దంచుడు. మేము బుస సెంటు కొడుతున్నావు, ఎదురమ్మన్నది. మా దోస్తు. దోస్తా అంటే ఆడోళ్ళా? రాములా, దీనికి ఇట్లా చెప్పాలి. దోస్త్ అంటే ఆడోళ్ళే ఉంటారు రాయే, మొగోడే మావోడు. మరి మొగోడైతే సెంటు ఎందుకు కొట్టుకోబోతున్నావు? అంటే వాసన రావాలని. సెంటు కొడితే వాసనే వస్తుంది, వాంతులు రావు. నిజం చెప్పు, ఏడిపోతున్నావు? నిజమేనే, మావుంది రాజు గాంధీ పెళ్ళి ఉంది, వాడు బ్యాచులర్ పార్టీ ఇస్తా అంటుండు, అందుకే పోతున్నా. ఏమో, నువ్వే చెప్పినా నమ్మాల్సి వస్తుంది. అబ్బా, ఫంక్షన్ మాత్రం మస్తు అయింది, మస్తు ఎంజాయ్ చేసిన. ఏంటి సెంటు వాసన మారింది? సెంటు వాసన మారలేదు, చెమట వాసన వెళ్ళింది. ఇది చెమట వాసన సెంటు వాసన నాకు తెలియదు అనుకుంటానవా? ఎవరి దగ్గరికి పోయినావు? నేను ఒవ్వరి దగ్గరికి పోలేదే. ఓ జుట్టు మొక్క కూడా ఏడికిపోయినావురా నువ్వు? చెప్పురా, ఏడికిపోయినావు నువ్వు? నేను ఒవ్వరి దగ్గరికి పోలేదే. ఏడిపోయినాగా నీ ముఖంలో మన్ను పోయా, నీ జుట్టు మొక్క కూడా నీ ముఖంలో మన్ను. నేను ఏడికోలేదు, నేను ఏడికోలేదు, పార్టీకి పోయినా. వినాలి చెయ్య, నన్ను అరగోస పెట్టుకుంటున్నావు కదరా. నేను పార్టీకి పోయినా, నేను ఏడికోలేదు. నువ్వు ఎవరి దగ్గరికి పోయినావు? నేను నీతో ఉండను, నేను మా అవ్వగారి ఇంటికి వెళ్ళిపోతా. ఆగే, నేను ఒవ్వరి దగ్గరికి పోలేదే. నా మాటనే అన్నం పెడితే నేను ఒవ్వరి దగ్గర పోలేదే. నేను ఒవ్వరి దగ్గర పోయినానే. నేను ఉండనే ఉండా, నువ్వు ఎవరి దగ్గరికి పోతున్నావు? దాంతోనే ఉండిపో వెళ్ళి. ఆగే, నేను ఒవ్వరి దగ్గర పోలేదే. ఇది ఉండనే ఉండా, నేను ఒవ్వరి దగ్గర పోలేదే. నా మాటనే, నన్ను నమ్మనే. ఆగు, చెల్లెట్టుకో ఏడ్చుకుంటా పోతుంది, పోయి అడుగుతా. అగో చెల్లె, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? అన్న నా మొగుడు నన్ను ఇచ్చి ఇంకో దాన్ని పట్టిండే. అరే, నా బొమ్మరా చెల్లె, వాడు అసంటోడు కాదురా. లేదన్నా, ఆయన అప్పట్లేక లేడు, బాగా మారిండు. శ్వేత, నన్ను నమ్మే, నేను ఏ తప్పు చేయలేదే. నీకు అన్నం పెడతానే, నన్ను ఇచ్చి ఓకే. ఏ ఉండు, నువ్వు చేసిందంతా చేసి మళ్ళీ నన్ను బతులు మాడుతున్నావు. నీతో నేను ఉండనే ఉందా. నన్ను నమ్మే, నా గుండెకు చూస్తే అలా నువ్వే ఉంటావే. నాకు నీకంటే ఎక్కువ ఎవరు లేరే. చెల్లి, నా బొమ్మరిది బంగారం రా. వాడు ఏ ఆడదాన్ని కూడా తప్పుగా చూడలే. వాని గుణం ఏందో ఊరోళ్ళు అందరిని అడుగురా, చెప్తారు. చెల్లె, లేనిపోయిన అనుమానాలు పెట్టుకొని పన్నంటి జీవితాన్ని నాశనం చేసుకోకురా. నేను కూడా నా భార్యను అనుమానించి ఇట్లా ఇంటికి వెళ్ళగొట్టినాక ఇప్పుడు నా భార్య విలువేందో నాకు తెలిసి వచ్చిందిరా చెల్లె. చెల్లె, నా భార్యను క్షమించమని ఎంత అడిగినా కానీ క్షమిస్తలేదు, కనీసం నా దగ్గర కూడా వస్తలేదురా. నీ లోపల నన్ను చూసుకొని ముందే హెచ్చరిస్తున్నా చెల్లె. శ్వేత, నువ్వు అంటే నాకు చాలా ఇష్టమే. నేను కష్టమైన ఇష్టమైన నీతోనే ఉంటానే. నువ్వు నన్ను ఇడిచిపెట్టి పోవద్దే. నేను నీతోనే ఉంటానే, నువ్వు కూడా నాతోనే ఉండాలి. నువ్వు ఇంత మంచిగా చెప్పినాక నీ మాట నేను క్షమించు. నాది హలో. వెల్కమ్ టు ఏఆర్ థింగ్స్. ఎట్లుంది మా అనుమానం పెళ్ళాం సిరీస్? మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట ఉంటుంది, దాన్ని గట్టి కొట్టుర్రి.